రాజమౌళి గారి నోట్లోంచి అప్డేట్ వచ్చింది. ఆయన ఓపెన్గా మాట్లాడిన సందర్భం ఒకటి మీడియాకి దొరికింది. అవును, రాజమౌళి గారికి సినిమా చూపించి ఏమిటి పరిస్థితి, మీ ప్రాజెక్ట్ ఎక్కడ దాకా వచ్చింది అంటే ఈయన క్లారిఫై చేశాడు ఆయన డౌట్. భరద్వాజ గారు, ఇప్పుడు మన ఈ వారణాసి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అని చెప్పేసి ఒకటి సర్క్యులేట్ అవుతుంది. రాజమౌళి గారి నోట్లోంచి అప్డేట్ వచ్చింది. షూటింగ్ 1 year చేశారు, ఇంకా ఏదో ఉంది బ్యాలెన్స్ అని మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఓపెన్గా మాట్లాడిన సందర్భం ఒకటి మీడియాకి దొరికింది. దొరకగానే అప్డేట్ వెల్లడించేసినటువంటి రాజమౌళి అని కథనాలు మొదలైపోయినాయి. అయితే ఈ కథనాల వెనకాల నేపథ్యం ఏమిటంటే, ఇది రేపు అవతార్ రిలీజ్ అవుతుంది. అవునవునవును, అవతార్ ఫైర్ అండ్ యాష్ అని ఏదో పెట్టాడు ఆయన. పంచభూతాలని తీసుకొస్తున్నాడు ఆయన. ఈ పంచభూతాలని తీసుకొస్తూ లాస్ట్ టైం నీటిలో వెళ్ళింది సినిమా, ఇప్పుడు నిప్పు అలాగే యాష్ దీని మీద నడుస్తోంది. కాబట్టి దీన్ని ప్రమోట్ చేయటం కోసం ఆయన ఇక్కడ ఉన్నటువంటి చిత్ర ప్రముఖులకి ప్రతి చోట ప్రతి ఏరియాలోనూ అక్కడ ఉన్నటువంటి చిత్ర ప్రముఖులకి ప్రత్యేకంగా ఈ సినిమాని చూపించి ప్రమోషనల్ వీడియోలు చేయటం అనే కార్యక్రమంలో భాగంగా ఆయన రాజమౌళితో ఒక వీడియో కాల్ నడిపాడు. అవును, రాజమౌళి గారికి సినిమా చూపించి వీడియో కాల్ నడిపాడు. ఆ వీడియో కాల్లో మాట్లాడుతున్న సందర్భంగా ఆయన ఈయన అడిగాడు, సరే అవతార్ గురించి మీరు చూశారు, దాని గురించి మాట్లాడుకుందాం అంటూనే మీ ప్రాజెక్ట్ పరిస్థితి ఏమిటి అని అడిగాడు ఆయన. అంటే ఆ రేంజ్లో క్యూరియాసిటీ ఉంది రాజమౌళి నుంచి రాబోతున్నటువంటి సినిమా మీద, ప్రపంచం అంతా చూస్తుంది అనేది ఎదురు చూస్తోంది అనేటువంటి ఒక పాయింట్ని ప్రపంచానికి అందించారు. కెమెరూన్ చాలా క్యూరియాసిటీతో అడిగాడు ఆ ప్రశ్న, ఏమిటి పరిస్థితి, మీ ప్రాజెక్ట్ ఎక్కడ దాకా వచ్చింది అంటే ఈయన క్లారిఫై చేశాడు ఆయన డౌట్ని. 1 year ఆల్రెడీ షూట్ అయిపోయిందండి, ఇంకొక 8 monthsలో కంప్లీట్ అయిపోతుంది సినిమా అని. ఈ 8 monthsలో కంప్లీట్ అయిపోతుంది అనేటువంటి మాట విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది బయట. ఇది మహేష్ బాబు అభిమానులకి నిజానికి చాలా ఊరటనిస్తున్నటువంటి సందర్భం. అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండిపోతాడు అక్కడ, ఎప్పుడు రిలీజ్ అవుతాడు అంటే సినిమా రిలీజ్ కాదు, అదే మహేష్ బాబు ఎప్పుడు రిలీజ్ అవుతాడు అని చెప్పి ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అందుకని ఇది వాళ్ళకి చాలా అద్భుతంగా కనెక్ట్ అయింది ఈ మాట. దాంతో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయిపోతుంది ప్రాజెక్టు, సినిమా బయటకు వచ్చేస్తుంది తొందరలోనే. బయటకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన ఇంకో 2-3 ప్రాజెక్టులు మొదలు పెట్టేస్తాడు. అందుకని వేగంగా సినిమాలు రావాలి. చాలా గ్యాప్ వచ్చేసింది, గుంటూరు కారం నుంచి సినిమాలు లేవు. అవును, ఈ మధ్యలో టోటల్గా రిలీజుల మీద కథ నడుస్తుంది. ఇలా ఎంతకాలం రివిజన్ మీద వెళ్తాము, ఒక కొత్త సినిమా కావాలి అనుకుంటున్నటువంటి అభిమానులకి ఈ అప్డేట్ చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా ఆయన మీ సినిమాలో పులులకు సంబంధించిన సీన్ ఏవైనా ఉందా అని అడిగాడు. RRR రెఫరెన్స్లో వెళ్ళి, అది ఉంటే నేను వస్తాను, అది ఉంటే కనుక షూట్ జరిగేటప్పుడు చెప్పండి, నేను వచ్చి అది ఎలా తీస్తున్నారో చూస్తాను అని. అది ఒక క్యూరియాసిటీకి సంబంధించి, అంటే ఈయన సినిమాలను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాడు ఆయన అనటానికి అదొక నిదర్శనంగా మార్కెట్లోకి వదిలేరు దాన్ని. సో ఇది అవతార్ ప్రమోషన్ కోసం మొదలైనటువంటి యాక్టివిటీ నెమ్మదిగా వారణాసి ప్రమోషన్లో భాగంగా నడిచింది. కాబట్టి ఇప్పుడు టోటల్గా ఆయన వారణాసి సినిమాకి బ్రాండ్ అంబాసిడర్గా మారిపోయాడు కెమెరూన్. అది కనిపించింది టోటల్ వాళ్ళ కాన్వర్జేషన్లో. ఈ అవతార్ ఎలా ఉండబోతోంది దీనికి సంబంధించి ఎలాగూ ఈయన మాట్లాడతాడు మీడియాతో. ఆ వీడియో కంటే కూడా ఈ వీడియో ఎక్కువ సర్క్యులేట్ అయిపోయి ఎక్కువ జనాదరణ పొందడానికి కారణం దీనిలో వారణాసికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ మాట్లాడుకున్నారు వాళ్ళు. అలాగే రాజమౌళి నెక్స్ట్ స్టెప్ అక్కడే అనేది ఒక మాట ప్రచారంలో ఉంది. అంటే ఇప్పుడు ఆయన మహేష్ బాబుతో తీస్తున్నటువంటి వారణాసి అనే సినిమాని గ్లోబల్ మార్కెట్లో రిలీజ్ చేయబోతున్నారు. గ్లోబల్ మార్కెట్ అంటే దాదాపు 160 భాషలు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అంత చేస్తారా చేయరా అనేది పక్కన పెడితే స్పెక్యులేషన్ అయితే 160 భాషలు. 120 అయితే కన్ఫర్మ్ అయిన ట్వీట్లు పడ్డాయి కదా, పడ్డాయి. అదే అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతీయ భాషలోనూ ఈ సినిమా విడుదలవుతోంది అనేది. కాబట్టి ఈ అన్ని లాంగ్వేజెస్లోనూ విడుదలవుతున్నటువంటి సినిమా కాబట్టి ఈ సినిమా ద్వారా ఆయన ప్రపంచానికి పరిచయమై తర్వాత పాదం హాలీవుడ్లో మోపబోతున్నాడు అనేది కన్ఫర్మ్.
అక్కడ ఈయనకి స్వాగత గీతాలు పలకడానికి కూడా ఆయన రెడీగా ఉన్నాడు కెమెరూన్. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని ప్రపంచానికి విశదీకరించిన పరిస్థితిలో ఈ వీడియో కాల్ ఇప్పుడు బయటకు వచ్చేసింది. అవును, దాన్ని అభిమానులు విపరీతంగా చూస్తున్నారు, అలాగే విపరీతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. కాబట్టి వారణాసి సినిమాకి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ని ఆయన ఇచ్చేశాడు. మ్యాక్సిమం నెక్స్ట్ ఇయరే వచ్చేస్తుందేమో, ఇయర్ ఎండింగ్లోనో, లేకపోతే వాళ్ళు ఒరిజినల్ షెడ్యూల్ కూడా దాదాపు 28 జాన్యువరి అనేది ఒక అభిప్రాయం ఉంది ప్రపంచానికి. కాబట్టి తొందరగా ఇంకొక సంవత్సరం అయితే వెయిట్ చేయక తప్పని పరిస్థితి. అంటే షూటింగ్ 8 నెలల్లో అయిపోయినప్పటికీ దాని తాలూకా ఇతర పనులు చాలా ఉంటాయి. 27 అన్నారే, 27 సమ్మర్ అన్నట్టున్నా. 27 సమ్మర్ అన్నట్టు 27 సమ్మర్కి వచ్చేస్తుందా 8 నెలలు అంటున్నాడు ఈయన. అదేలేండి, సరిపోద్దా వర్క్ సరిపోద్దా అనేది అనుమానమే. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంటే మనకి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వాళ్ళు చెప్పిన డేటుని నమ్ముకోవటం అనవసరం. వచ్చినప్పుడు చూడటమే ప్రశాంతంగా. వచ్చినప్పుడు చూడటమే. మనం అంచనా వేసుకోవటం ఎస్ 28 జనవరికి అనుకుంటే అదొక ప్రశాంతత. ఓకే, ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేకపోతే సమ్మర్కి ఇంకా డేట్ వేయలేదు ఏమిటి వీళ్ళు అనేది ఒక టెన్షన్ మొదలవుతుంది. కాబట్టి ఇవి 8 నెలలు అంటే దాదాపుగా ఈ రెండుకి అవుతుంది. అయిన తర్వాత విఎఫ్ఎక్స్ ఎంత టైం తీసుకుంటారో తెలియదు. ఈయన స్కీమింగ్ వేరుగా ఉంటుంది, రాజమౌళి స్కీమింగ్. దీనిలో పార్టిసిపేట్ చేసేటువంటి స్టూడియోస్ చాలా ఉంటాయి, అందుకని డెఫినెట్గా టైం తీసుకుంటుంది. చూద్దాం, సమ్మర్కి వస్తే మంచిదే. డిలే అవుతుంది అని ప్రిపేర్ అయ్యి సమ్మర్కి వెయిట్ చేయటం బెటర్. ఓకే, రాజమౌళి సినిమా ఇది పర్టికులర్గా ఆయన గ్లోబల్ స్టాండర్డ్స్లో తీస్తున్నటువంటి సినిమా ఇది. అందుకని డెఫినెట్గా తెలుగు సినిమాని గ్లోబల్ లెవెల్కి అప్గ్రేడ్ చేయటం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది విజువల్గా. RRR విజువల్ స్కేలింగ్ మీద కొన్ని విమర్శలు ఉన్నాయి, అందుకని ఈసారి మరికొంచెం జాగ్రత్తగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో ఇవి ఒక గ్రాండియర్ గ్లోబల్ సినిమాని మనం చూడబోతున్నాం. ప్రిపేర్డ్గా ఉండండి. 8 నెలల్లో మేము షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇతర పనుల్లోకి దిగుతున్నాం అనేటువంటి అప్డేట్ అయితే ఆయన ప్రపంచానికి చాలా గ్రాండ్ స్కేల్లో ఇచ్చాడు, గ్లోబల్ స్కేల్లో ఇచ్చాడు కెమెరూన్ ద్వారా.